నమస్కారం అండి. నా పేరు వచ్చేసి రుక్మారావు. నేను బేయర్ సెమినిస్ట్లో నేను బిజినెస్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. రాయలసీమ మొత్తం చూసుకుంటాను. మీ పేరండి? నా పేరు అనిల్ సార్. అనిల్. అనిల్ గారు, మీ ఒక పూర్తి వివరాలు చెప్పగలుగుతారా? మా ఊరు చిర్లోపల్లి, చిత్తూరు మండలం, అనంతపురం డిస్టిక్. ఇప్పుడు మీరు టమాటా పెట్టారు కదా, ఏ వెరైటీ అండి ఇది? అధిక్ రకం. మీరు ఎక్కడ తెచ్చారు ఈ విత్తనాన్ని? అనంతపురంలో, అనంతపురం భవానీలో తెచ్చారు. అనంతపురం భవానీలో తెచ్చాను. ఓకే. మీకు ఇప్పటిదాకా ఎన్ని నెలలు అయింది ఈ పంట? 90 రోజులే. 90 రోజులైంది. 90 రోజులైంది కదా. ఇప్పటికి ఎన్ని కోతలు జరిగింది? 5 కోతలు జరిగింది. 5 కోతలు జరిగింది. 4 కోతలు కంప్లీట్ అయిపోయింది. 5వ కోత. మీకు 5 కోతలు కలిపి ఎంత దిగుబడి వచ్చింది? ఇప్పుడు 5 టన్నుల దాకా వచ్చింది. 5 టన్నుల దాకా వచ్చింది. మొదటి కోత ఎన్ని రోజులకు వచ్చిందండి? 65 రోజులు. మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది? 65 రోజులకు వచ్చింది. 65 రోజులకు వచ్చింది. ఓకే. ఫస్ట్ కోత అంటే ఎర్లీగా కొంచెము మ్యాక్సిమం అన్ని చూసుకుంటే కూడా 70 రోజులు 75 రోజులు పడుతూ ఉంటుంది. ఇది ఒక 65 రోజులు మనకు వచ్చిందంటే మనకి ఎర్లీగా ఒక 5 రోజుల ముందు వచ్చింది. ఓకే. మీకు మొక్క ఎదుగుదల ఎలా ఉందండి? మొక్క వచ్చేసి ఇప్పుడు దాకా 5 ఫీట్ దాకా వచ్చింది. 5 ఫీట్ దాకా వచ్చింది. ఓకే. మీరు చూసుకుంటే కూడా మీకు సెట్టింగ్ కూడా మీకు దగ్గర గనుపు చూసుకుంటే మీకు ఒక్కొక్క గనుపుకి ఎన్ని పడుతున్నాయండి? ఒక్క దానికి 4 నుంచి 5 దాకా వస్తుంది. ఒక లాక్కి 4 నుంచి 5 దాకా వస్తుంది. ఎక్కడైనా మీకు ఫ్లవర్ డ్రాపింగ్ కానీ, ఫ్రూట్ డ్రాప్ ఎక్కడైనా కాయ పడిపోవటం కానీ, పూత రావటం కానీ? ఫ్లవర్ డ్రాపింగ్ ఏం లేదు. ఓకే. మీరు ఇప్పుడు 5 కోతలు కోసారు కదా, ఏమన్నా సైజ్ అయినా తగ్గిందండి కాయలో? సైజ్ ఏం తగ్గలేదు. మొదటి కోత ఏదైతే రకంగా ఉందో 5వ కోతకు కూడా మీకు నుంచి ఒకే సైజ్ ఉంది. ఒకే సైజ్ ఉంది. ఫ్రూట్ వెయిట్ ఎంత వస్తుందండి? 90 గ్రాముల దాకా వస్తుంది. 90 గ్రాములు ఆన్ అండ్ యావరేజ్ 90 వస్తుంది. అట్లా 90 గ్రాములు రావడం వల్ల మీకు అనేది దిగుబడి మంచిగా వస్తుంది. ఓకే. ఇంకా ఇక్కడున్న వాతావరణం చూసుకుంటే మీకు ఆల్రెడీ టెంపరేచర్స్ మీకు 38 నుంచి 40 డిగ్రీస్ కొడుతుంది. ఇప్పుడు మీకు ఇంత టెంపరేచర్స్లో మీకు ఎక్కడైనా వైరస్ అయినా కనిపించిందా? వైరస్ ఏం లేదు. చూస్తే బాగానే ఉంటుంది. కొంచెం ముందుగా అర్లీగా పెట్టాము కాబట్టి కొంచెం వైరస్ అనేది తగిలింది. కొంచెం పడడం వల్ల ఇప్పుడు పెట్టింటే క్లైమేట్ మన తగ్గట్టుగా అందుకుంటుంది చెట్టుకి. ఒక ఎండాకాలం బాగానే ఉంటుంది చెట్టు. ఎండాకాలం ఇంకా బాగుంటుంది. ఓకే. ఈ యొక్క రకాన్ని మనము వేరే రైతులకు మనం చెప్పి ఇవ్వచ్చా అండి? వెరైటీ చెప్పవచ్చు. బాగుంటుంది. దిగుబడి విషయంలో బాగుంటుంది, తెగులు తట్టుకునే విషయంలో బాగుంది, చెట్టు ఎదుగుదలలో బాగుంది, దిగుబడిలో బాగుంది, మీకు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఇప్పుడు పెట్టే వాళ్ళకైతే బాగుంటుంది. ఇప్పుడు బెస్ట్ ఇది. సమ్మర్కి ఇంకా బాగుంటుంది ఎండాకాలం. థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఓకే.